సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ రావణ్ గారికి ఆల్రెడీ యూఏపీఏ లోపల అరెస్ట్ చేశారు. అయితే ఒక గంట 2 గంటలు అవుతుంది. ఎన్ఐఏ కూడా అప్పచెప్పడం జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? పాపం పండినప్పుడు మనిషి జీవితం ఏమైపోతుందో తెలుసుకోవడానికి రావణే ఉదాహరణ. ఉచ్చనీచాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఇష్టాన్రీతిగా అడవిలో జంతువు చెలరేగిపోయినట్టు చెలరేగిపోయి 100 కోట్ల హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను యూట్యూబర్ రావణ్. రావణ్ అనకూడదు, జోసఫ్, యూట్యూబర్ జోసఫ్. ఎందుకంటే అతను ఒక నాస్తికుడిని చెప్పుకుని హిందూ మతం పైన, హిందూ నమ్మకాలపైన, హిందూ దేవతా దేవుళ్ళపైన ఇష్టాన్రీతిగా చెలరేగిపోయి కన్ను మిన్ను కానకుండా కళ్ళు బయర్లు గమ్మిపోయి బాధ్యత లేకుండా, సమాజం పట్ల బాధ్యత లేకుండా, దేశం పట్ల బాధ్యత లేకుండా, మతాల పట్ల బాధ్యత లేకుండా, కులాల పట్ల బాధ్యత లేకుండా ఒక పిచ్చెక్కిన కుక్కలాగా చెలరేగిపోయాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఈవేళ దొరికిపోయాడు. పాపం పండింది. ఏదో పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు జైల్లో పెట్టారేమో అనుకున్నాం, కానీ వెనకాల ఇంత నెట్వర్క్ చేస్తున్నాడు, ఇంత దుర్మార్గం దేశం పట్ల పన్నుతున్నాడని ఈవేళ అర్థమైపోయింది. కాబట్టే ఎన్ఐఏకి అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన ఏ రకంగా దేశద్రోహం చేశాడు, ఏ రకంగా దేశద్రోహిగా మారాడు అనేది తప్పనిసరిగా వాళ్ళు చెప్పిస్తారు. ఆయనతో చేసిన పాపాలన్నీ కడిగేస్తారు. ఖచ్చితంగా బుద్ధి కూడా వస్తుందేమో అనుకుంటున్నాను. అయితే ఏదైతే ఎన్ఐఏకి అప్పచెప్పారో ఎన్ఐఏకి వెళ్తే ఆల్రెడీ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎప్పుడైనా సరే అంటే వ్యక్తి వెళ్ళింది అనుకో 3 to 5 years and 10 years ఉండిపోవడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం బయటికి రారు. చెప్పలేమండి. బెయిల్ అనేది రావడం అనేది ఉండదు. ఎందుకంటే బెయిలబుల్ కేసులు కాదు అవి. ఒక దేశ ద్రోహం కేసు అంటే సామాన్యమా? అతను ఏ రకంగా నక్సలిజాన్ని, దుర్మార్గాన్ని ఎన్నో రకాలుగా ప్రోత్సహించి దేశ శత్రువుగా మారిపోయాడు ఆ వ్యక్తి. ఎందుకంటే దేశం పట్ల గౌరవం లేదు, మనుషుల పట్ల గౌరవం లేదు, జాతుల పట్ల గౌరవం లేదు. మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు మనిషే కాదన్నట్టుగా ఆ మనిషి అలా తయారైపోయాడు. కాబట్టి ఈవేళ ఎన్ఐఏకి అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన చేసిన నేరం నిరూపితం అవుతుంది. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా బ్రతుకుతున్న ఏ ఒక్కడి జీవితమైనా ఇలాగే అవుతుంది. అయితే ఏదైతే కొంతమంది రెడ్జన్లు ఏమంటున్నారు అంటే సోషల్ మీడియా లోపల ఈ ఓన్లీ ఒక్కనే కాకుండా ప్రకాష్ రాజ్ని, తులసి చంద్ను కూడా ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా చాలా వివరాలు దొరికే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా చేయాలండి. తులసి చంద్ని, ప్రకాష్ రాజ్ గారిని కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేశం పట్ల బాధ్యత లేదు వీళ్ళకి, జనాల పట్ల బాధ్యత లేదు. ఎందుకంటే ఇష్టానుసారంగా చెలరగిపోయి దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాలి. అసలు వాస్తవంగా దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కూడా సామరస్యంతో మెలిగి ఖచ్చితంగా దేశం పట్ల ప్రేమతో మెలగాలి. లేదా కులాల పట్ల మతాల పట్ల విద్వేషాలు రేపినట్లయితే మన మనుషుల పట్ల మనుషులు విష సంస్కారాన్ని నేర్చుకుని గందరగోళానికి గురై గొడవలు పెట్టుకుని ఇష్టానుసారంగా దేశం గందరగోళం అయిపోతూ ఉంటే దేశ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలను ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వారికి బుద్ధి వచ్చేలాగా, మన దేశం పట్ల గౌరవం పెరిగేలాగా, దేశం అంటే అభిమానం ఉండేలాగా, ప్రాంతాలన్నా, కులాలన్నా, జాతులన్నా ప్రేమ ఉండేలాగా చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, గవర్నమెంట్ వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 3 నుంచి 5 సంవత్సరాలు యూట్యూబ్కి ఇంకా విశ్వాసం దొరికినట్టేనా? అలా అని ఎందుకు అనుకోవాలి? వాడు మనసు మారాలి, మనస్తత్వం మారాలి, దేశం పట్ల ప్రేమ పెరగాలి. అంతే తప్ప మనిషి నాశనం అయిపోవాలని మనం కోరం కదా. ఎందుకు? వాడి జీవితం నాశనం అయిపోతే మనకేమైనా లాభం వస్తుందా? గదవకి బుద్ధి రావాలి. బుద్ధి వచ్చి దేశం పట్ల, మన పట్ల గౌరవం ఉండాలి. అంతే కోరుకునేది. థ్యాంక్ యూ.